2G కుంభకోణంలో చాలా క్లియర్‌గా గుర్తుంది గదా! ఎయిర్‌సెల్ అప్పట్లో ఎయిర్‌టెల్‌కి పోటీగా వచ్చినటువంటి ఎయిర్‌సెల్ ఆ తర్వాత అమ్మివేయాల్సినటువంటి పరిస్థితొచ్చింది. దాని మీదన స్పష్టత ఇచ్చుకొచ్చారు. ఆ సంస్థకి సంబంధించినటువంటి శివశంకరన్ ఆహ్, యూపీఏ అప్పుడు తీసుకొచ్చినటువంటి అలయన్స్ వచ్చేటప్పటికి ఏం చెయ్యాలన్నా సరే, ఏ బిజినెస్ చేయాలన్నా సరే, మనం బిజినెస్ అంతా డెవలప్ చేసుకుంటాం. దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయమని జెప్పి యూపీఏ ప్రభుత్వం చెప్తది. వాళ్ళు ఏ పర్సన్‌కి జెప్తే ఆ పర్సన్‌కి అమ్మేయాలి. అమ్మేయకపోతే గనక తీవ్ర హింస పెడతారు అన్నట్టు. అప్పుడు ఎయిర్‌సెల్‌ని అమ్మిచ్చారు ఆయన చేత. అసలు వాస్తవంగా ఆ కేసులో శిక్ష పడాల్సింది. కానీ శిక్షలు లేవు ఆ చట్టాలకి. అట్లాంటి వాటికి. ఆ కారణంగానే కనిమొళి రాజా జైలు పాలైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిచిపెట్టబడ్డారు. కానీ ఈయన మాత్రం అన్యాయానికి గురయ్యాడు. ఆస్తులు చాలా కోల్పోయాడు. బోలెడంత నష్టపోయినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ఇప్పుడు చెప్పుకొచ్చాడు. అప్పట్లో 2018కి ముందు అదే తన కంపెనీ ఎలాగ అమ్మించారు అన్నటువంటి విషయాన్ని అంటే చివరికి 2018లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అదే అని చెప్పుకొచ్చారు.